ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటన్నయ్య అది? తిరుపతి ఏంటిది? అనుకున్నాను నీ పెండ్లాన్ని పిలిస్తే గోవిందుడు కూతురు కూడా వస్తాదని. ఎవరి మీద నాన్న కోపం? ఈ పాపం చేసిన వాళ్ళ మీద. ఇందులో ఏం రాసిందో చూడబోడా. పెళ్లి శివకి ఇష్టం లేదని, తనని బలవంతంగా విజయ్ కంట కడుతున్నారని రాశారు నానమ్మ. ఆ ముక్క పెళ్లి చూపులప్పుడు చెప్పలేదు. పోనీ నిశ్చితార్థం అప్పుడైనా చెప్పారా? మా చుట్టాలందరికీ ఈ సంబంధం గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాంగా. ఇలా చేశారంటే మా పరువు తీయాలనేగా. అంకుల్, మీ అమ్మాయి నిశ్చితార్థం అప్పుడు ఎలా ప్రవర్తించినా మీ గురించి ఆలోచించే ఈ ఎంగేజ్మెంట్ చేసుకున్నాను. నువ్వు అప్పుడు త్యాగం చేస్తే వీళ్ళు నిన్నిప్పుడు వెధవం చేయాలని చూస్తున్నారా? 10 నిమిషాలు సమయం ఇస్తే అటో ఇటో తేల్చుకున్నాక నీతో మాట్లాడతాను ఆనందరాజు. ఏందే మీ అక్కలా నువ్వు కూడా మాట మారుద్దామని రాసుండావా? నేను రాయలేదు నానమ్మ. ఇంకెవరు రాస్తారు శివ? ప్రామిస్ అన్నయ్య, నేను రాస్తే ఒప్పుకుంటాను కదా. బెదురు చూపులు చూస్తున్నామేంటి తిరుపతి? పెద్దమ్మ అలాంటి పనులు చేయలేదు. అయితే నీ పనే అయి ఉంటుంది. తల మీద చేయి పెట్టుకుని ఒట్టేసుకున్నాను కదా నానమ్మ. మా కాడ నాటకాలొద్దు. ఆగు నాన్న, అడిగితే అబద్ధాలే ఆడొచ్చు. ఎందుకంటే భయం అలా మాట్లాడిస్తుంది. అందుకే ఈ లెటర్లో రాసింది అందరి చేత రాయిస్తే అప్పుడు దొరికిపోతారు దొంగలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.